ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, భార్య భర్తల మధ్య విడాకులకు గల కారణాలు ఏంటంటారు? అసలు ఇప్పుడు చూసుకుంటే విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి వింటా ఉన్నాం. అసలు మేజర్గా ఏ కారణాల వల్ల విడిపోతున్నారు వీళ్ళు? మేజర్గా కారణాలు నేను ఒకటే చెప్తా, కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో దీనికి అన్ని కారణాలండి. సో ప్రతి చిన్న సమస్యకి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అడ్జస్ట్మెంట్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, దాని తర్వాత ఈగో ప్రాబ్లమ్స్, తర్వాత ఈ మధ్య ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు, భార్య కానీ భర్త కానీ జాబ్ చేస్తున్నప్పుడు సో ఇద్దరికీ ఈగో ప్రాబ్లం ఉంటుంది. సో ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు. ఇంకా కొన్ని కేసెస్లో కొంతమంది అమ్మాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో ఎప్పుడైతే తన సంపాదన తను ఎక్కువ సంపాదిస్తుందో తనకు జనరల్గా ఏమంటారు, నా ఇష్టము, నాకు వచ్చిన డబ్బులు నేను నా ఇష్టం వచ్చినగా ఖర్చు పెట్టుకుంటాను అనే టెండెన్సీ ఉన్నప్పుడు అంటే ఈ మేల్ ఈగో ప్రాబ్లం ఏముంటుందంటే, నువ్వు నాకు చెప్పి చెయ్యాలి, నేను నీ భర్తను కదా అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్. ఓకే, సో నా ఇష్టం, నా జీతం నేను ఖర్చు పెట్టుకుంటాను అంటే ఆయన చెప్తాడు ఏదో నువ్వు ఇలా పొదుపు చేసుకుందాము అది అన్నప్పుడు ఇప్పుడు అంటే కొంతమంది అమ్మాయిలు ఏమంటే, భర్తగా నీది బాధ్యత, ఇంటిదంతా నువ్వే నడపాలి, సో నేను సంపాదించే జీతం మీద నీకు ఎలాంటి హక్కు లేదు, ఇవన్నీ నావే, నా ఇష్టం వచ్చి నేను ఖర్చు పెట్టుకుంటాను, నేను ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి అని కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, నేను నీకు చెప్పను అని చాలా మంది అమ్మాయిలు అంటున్నారు అనమాట. సో భర్తగా నీవే చూడాలి, ఇల్లు చూడాలి, పిల్లల్ని చదివించుకోవాలి, తర్వాత మెయింటెనెన్స్ అంతా నువ్వే చూడాలి, నేను ఎటువంటి నా డీటెయిల్స్ అని చెప్పాను, కానీ నీ డీటెయిల్స్ మాత్రం నాకు కావాలి. భర్త డీటెయిల్స్ మాత్రము, నీ అకౌంట్ ఎంత ఉంది, నీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నీకు ఎంత జీతం వస్తుంది, మీ అమ్మ నాన్నకి ఎంత పంపిస్తున్నావు, తర్వాత ఎంత మిగులుతుందని భర్తను తెలుసుకుంటుంది. భర్తను ఏమంటున్నారంటే, నీకు ఎటువంటి బాధ్యత లేదు, ఎందుకంటే ఒక భర్తగా భార్యను పిల్లలను చూడాల్సిన బాధ్యత నీదే కాబట్టి నువ్వు నన్ను ఏమీ అడగకూడదు, నా డబ్బుల మీద కానీ, నా సంపాదన మీద కానీ, నా ఖర్చుల మీద కానీ నీకు ఎటువంటి కంట్రోల్ లేదు, నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు అని చాలామంది ఈ మధ్య అంటున్నారు అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళ ఆలోచించుకోవాలండి. అంటే భార్యాభర్త సంపాదించుకున్నప్పుడు అంటే ఇట్లాంటి గొడవలకి ఎప్పుడు దారి తీస్తుందంటే, నా ఇష్టం నేను వచ్చినట్టు చేసుకుంటాను అన్నప్పుడు మాత్రం తప్పకుండా అతను క్వశ్చన్ చేస్తారు. సో అతను ఏమంటాడు, నేను చెప్పాను నా సంపాదన, అక్కడి నుంచి గొడవలు స్టార్ట్. ఓకే, ఈగో ప్రాబ్లమ్స్, నేను ఎంతసేపు వచ్చి నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను వినను, ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను ఇండివిజువల్గా నేను సంపాదించుకుంటున్నాను, సో నువ్వు ఉన్నా ఒకటే, నాకు లేకున్నా ఒకటే. సో ఇదివరకు అంటే ఇది కొన్ని సంవత్సరాల కిందంటే మా జనరేషన్లో ఏముండదంటే, అంటే అమ్మాయిలు అంటే భార్య అంటే ఒంటింటి కుందేలు, వండాలి, పిల్లలను కనాలి, తర్వాత భర్తకు పెట్టాలి, సేవలు చేయాలన్నది. కానీ ఇప్పుడు అలా లేదండి. అసలు ఇది చాలా మంచి చేంజ్. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ప్రతి భార్య భర్త మీద కంపల్సరీగా ఆధారపడేది. తను తీసుకొచ్చిన రూపాయి కానీ 2 రూపాయలు కానీ నేను ఇంతే సంపాదించానంటే తను పొదుపుగా ఇల్లు జరిపేది. ఇప్పుడు అలా కాదు. సో భర్తలు కంటే భార్యలు కొంచెం ఇంతవరకు చెప్పినట్టు వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారు, నా డబ్బులు నా ఇష్టం అని అంటున్నారు. అలాంటప్పుడు తప్పకుండా గొడవలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఇద్దరు ఏంటంటే ఈక్వల్గా కూర్చొని నీవు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నాను, మన ఖర్చులు ఇది, మన ఇద్దరము సంసారం కోసమే, మన పిల్లల కోసమే కాబట్టి మనం ఇలా ఖర్చు పెట్టుకుందామని ఒక అండర్స్టాండింగ్ అనేది లేకుండా చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసుకొని అంటే దాని ఎంత అంటే ఫైనల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం, డివోర్స్కి అప్లై చేయడం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలండి. చిన్న సమస్యలు, అది పెద్ద అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చండి. సో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. ఎంతసేపు వచ్చి కోర్టులో కలుసుకుందామని అంటున్నారు, కానీ సరే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని అనుకోవట్లేదు. అంటే కొన్ని కేసెస్లో కొన్ని ఇళ్లలో ఏమవుతుందంటే అదేంటి మరి ముఖ్యంగా తల్లిదండ్రులలో తల్లి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి చిన్నదానికి ఈవిడ వెంటనే ఫోన్ చేస్తుంది, అమ్మా ఇది సమస్య అనగానే ఆవిడంటది నీకేంటి, నువ్వు అతనితో భరించాల్సిన అవసరం ఏమున్నది, సో నువ్వు పెట్టబేడ సర్దుకొని వచ్చేసాయి, నీ అంతకు నువ్వు బతుకు నేనున్నాను అని అంటున్నారే కానీ అది కాదమ్మా, చిన్న సమస్య కదా, నువ్వు సర్దుకోమని చాలా మంది చెప్పటం లేదండి. దీని మూలాన కూడా కేసులు అంటే కోర్టు కేసులు
విడాకుల కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఇంకా కొంతమంది ఏంటంటే పిల్లల విషయం, పిల్లలు ఉన్నప్పుడు చదువు సంధ్యల గురించి, అంటే ఎక్కువ భార్యనే నేనే కేర్ తీసుకుంటాను, మీరేం కేర్ తీసుకోవటం లేదు, కాబట్టి నేను ఇది చేసుకోలేను, అంటే నా సంపాదించుకుంటున్నా, నా పిల్లల్ని నేను తీసుకుంటా, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో అని కూడా బయటకు వచ్చిన కొంతమంది భార్యలు కూడా ఉన్నారండి. ఇంకొకటి ఏంటంటే ఇంకా కొన్ని విషయాలలో ఎలా జరుగుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే చూసి ఓర్వలేక లేనిపోని మాటలు చెప్పి వీళ్ళిద్దరిని విడగొట్టేసి వాళ్ళు సంతోషపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మధ్యలో వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు మీరు అసలు దాన్ని మీరు అసలు వినకూడదండి. సో కొంతమంది కావాలని చెప్తారనమాట, వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని. అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది విడిపోయిన కేసులు ఉన్నాయన్నమాట. సో దీనన్నిటికీ ఏంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉండండి. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తి వచ్చి మీకు పంచాయతీ చెప్పకుండా మీరే ఆలోచించుకోండి. ఇది కదా, నువ్వు ఇది చేసావు కదా, నాకు నచ్చలేదు, సరే నువ్వు చేసావు కదా, నేను సరిదిద్దుకుంటా. అందులో పెద్ద సమస్య ఏమి ఉండదండి, చిన్నదే ఉంటుంది సమస్య. దాన్ని చాలా పెద్దగా చెప్పేసి ఇంకా లాస్ట్కి ఎలాంటి స్థితికి వస్తారంటే ఫ్రెండ్స్ చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు, ఇంకా మా డెసిషన్ మేము తీసుకున్నాము, మేము విడిపోతున్నామని మాత్రమే చెప్తున్నారు. సో దానికి ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ సెలబ్రిటీస్ని వీళ్ళు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేలండి, వాళ్ళు ఏది చేసినా కూడా మీడియాకు వస్తుంది. సో దాన్ని వాళ్ళు విడిపోయినా మనకు తెలుస్తుంది, వాళ్ళు కలిసి ఉన్నా మనకు తెలుస్తుంది. వాళ్ళని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మన రియల్ లైఫ్ మనం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇద్దరు ఎంఎన్సీలో పనిచేస్తున్నారు కాబట్టి ఇద్దరికి ప్రైవసీ ఉండట్లేదండి. మార్నింగ్ వైఫ్ డే షిఫ్ట్కి వెళ్తే ఆమె వచ్చేటప్పటికి ఈయన నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోతారు. అంటే ఇద్దరు కలిసి ప్రైవేట్గా కొంచెం లైఫ్ స్పెండ్ చేయాల్సిన టైం అనేది ఇద్దరికి దొరకటం లేదు. ఎంతసేపు వచ్చి సంపాదన మీదనే వెళ్తున్నారు. కానీ మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాము, మనం ఇద్దరం ఎంత సంతోషంగా ఉన్నాము, దీనికోసం మనం ఒక టైం కేటాయించుకుందామని ఉండటం లేదండి. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్, చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవడం. సో ఇద్దరు కలిసి సామరస్యంగా పరిష్కరించుకునే దాన్ని పెద్దగా చేసుకొని కోర్టుల దాకా వెళ్ళడం, ఎవరి మాట వినకపోవడం, అన్ని నాకే అనుకోవడము. సో ఎవరైనా చెప్పినా కూడా వినరు ఈ పరిస్థితుల్లో. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఇద్దరి మధ్యలో మళ్ళీ చెప్పేదంటే అండర్స్టాండింగ్ లేకపోవడం, ఈగో ప్రాబ్లం. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, నేను చెప్తే నీకంటే నేనే గొప్ప అని అనుకోవడం. సో అంటే ఇద్దరు కలిసి సామరస్యంగా కూర్చొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా సమస్యలు పరిష్కరించు. కాకపోతే రెండు సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా విడాకుల వరకు వెళ్ళినా దాంట్లో తప్పు లేదు. అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ లీగల్ కాంటాక్ట్స్ ఉండి భార్యను కానీ భర్తను కానీ ఎవరైనా నిర్లక్ష్యం చేసి అది ప్రూవ్డ్ అయ్యి నువ్వు కళ్ళారా చూసి అది నిజమా అనుకున్నప్పుడు మాత్రం ఎస్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. అట్లాగే పిల్లలను నిర్లక్ష్యం చేసి ఎవరో మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉంటూ నీ సంసారానికి అంటే అతనికి నీ దగ్గరికి రాకుండా ఉండి పిల్లలను పట్టించుకున్నప్పుడు తప్పకుండా నువ్వు దాని గురించి ఆలోచించవచ్చు. ఇంకొకటి ఏంటంటే అంటే అతను అంటే సంసారానికి పనికిరాడు, ఇతను నాతో పాటు ఉండటం లేదు, సో ఇతనికి ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉన్నా నన్ను గొంతు కోసి ఈ ప్రాబ్లం దాచిపెట్టి నాకు పెళ్లి చేశారు అని భార్యకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కూడా తను షీ కెన్ అప్లై ఫర్ డివోర్స్ అనమాట. సో ఇట్లాంటి రెండు సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళొచ్చండి. పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే కూడా కొంతమంది తండ్రి ఏమనుకుంటాడంటే నువ్వు కన్నావు నువ్వే చూసుకో, నాది బాధ్యత లేదు అని అనుకుంటారు. అలాంటప్పుడు కూడా తప్పకుండా అంటే దాని గురించి ఆలోచించొద్దు. కానీ ఈ మూడు కారణాల వల్ల కాకుండా చిన్న కారణాల వల్ల కూడా అంటే విడాకుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుందండి. చాలా మటుకు ఏంటంటే అన్నిటికీ కోర్టే, అన్నిటికీ ఇదే కోర్టులో కలుసుకుందాము అని అంటే ఇంకా లైఫ్ ఏమి ఉండదండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇద్దరు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోండి. ఏదైనా పరిష్కారం కావాలి అంటే పెద్దవాళ్ళని సంప్రదించండి. ఒకవేళ అవసరం అవుతుంది అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వండి. సో ఎలా అయిపోయిందంటే కొన్ని కాపురాలు తల్లిదండ్రులు వాళ్ళు అసలు పిల్లలు విడాకులు తీసుకున్నది కూడా తెలియదండి, అలా అయిపోయిందనమాట. సో అందుకని ఏదైనా పెద్దవాళ్ళు ఎందుకున్నారంటే మీకు ఏదైనా సలహాలు చెప్పడానికి ఉన్నారు కాబట్టి అవసరమైతే తప్పకుండా తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి. అట్లాగే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. వీటన్నిటికీ పరిష్కారం లేదు, ఇంకా దీనికి విడాకులు తప్ప ఇంకా దీనికి మార్గమే లేదు అనుకున్నప్పుడు మాత్రమే విడాకుల వరకు పోండి. లేకపోతే మాత్రం విడాకులు అప్లై చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, దీనికి ఇదే సమస్యకి ఇదే పరిష్కారమా, ఇంకా వేరైనా దారులు ఉన్నాయని ఆలోచించుకొని తప్పదు అన్నప్పుడు మాత్రం విడాకులు తీసుకున్నా పర్వాలేదు. కానీ చిన్న వాటికి విడాకులు తీసుకుంటే ఎవరి జీవితాలు నాశనం అవుతాయి అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి.
విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు, అసలు తీసుకునే ముందు ఏం ఆలోచించుకోవాలని కూడా వ్యక్తం చేశారు. కానీ సమాజంలో ఒక ఆడదానికి మగాడు ఎంత అవసరం ఉందో, అదే సమాజంలో మగాడికి ఒక ఆడదానికి లేదండి, అంతే అవసరం ఉంది. ఒకరికొకరికి తప్పకుండా అవసరాలు Yes. ఉంటాయండి. కానీ ఆ అవసరాలు ఏంటంటే ఏ విధంగా మారిపోతున్నాయి అంటే ప్రత్యామ్నాయంగా ఆప్షన్స్, అవును, నువ్వు కాకపోతే ఇంకొకరు, నువ్వు కాకపోతే అలా. ఇంకొకరు, ఆ ఒక్క చిన్న ఆప్షన్ ద్వారా కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. కొన్ని చాలా మంది విడాకులు ఇవన్నీ డబ్బులు రకరకాల- ఉంటున్నాయండి, ప్రతి Yes. దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ డబ్బులు అనేది Hmm. అన్నిటికీ పరిష్కారం కాదండి. అవును. డబ్బులు అంటే మీకు ఆకలి అవుతే అన్నం తింటారు కానీ డబ్బులు తినం. అవును. సో ప్రతిదానికి డబ్బులు అనేది పరిష్కారం Yes. కాదు, అది ఒక ఆప్షన్ మాత్రమే మనకి. Hmm. అందుకని డబ్బులు ఉన్నంత మాత్రాన నేను నా ఇష్టం వచ్చినట్టు నేను డెసిషన్ తీసుకుంటానంటే బాధపడేది ఎవరంటే తప్పుడు నిర్ణయం అయితే ఇండివిజువల్లీ బాధపడతారు. Absolutely. Thank you, ma'am. Thank Thank you you very so much.